రెటికాటు బాపట్ల జిల్లా చుండూరు మండలం కేఎన్పల్లిలో సంక్రాంతి ఫ్లెక్సీల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారన్న ఆరోపణలతో గత 3 రోజులుగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు పోలీసులు ఇరు పక్షాలను హెచ్చరించినప్పటికీ నిన్న రాత్రి పరిస్థితి అదుపు తప్పింది. ఫ్లెక్సీలు చించిన వారిపై టీడీపీ శ్రేణులు రాళ్లు కర్రలతో దాడులకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు జరగడమే కాకుండా 2 బైకులకు నిప్పు పెట్టారు. ఇళ్ల అద్దాలను ధ్వంసం చేశారు. గొడవ తీవ్రమవడంతో పలువురు వైసీపీ కార్యకర్తలు గ్రామం వదిలి పరారయ్యారు. బాధిత కార్యకర్తలను పరామర్శించేందుకు బయలుదేరిన వేమూరు వైసీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబును పోలీసులు ఈ రోజు గృహ నిర్బంధం చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై దాడులు జరిగితే తమనే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పరారైన కార్యకర్తలను క్షేమంగా గ్రామానికి తీసుకొస్తామని, దాడులకు పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సుమారు 10-11 గంటల సమయంలో పోలీసు పికెటింగ్ ఉండగా, పోలీసుల ఆధ్వర్యమనే అనాలో ఏమో తెలియదు కానీ వాళ్ళు ఉండగానే కొంతమంది దుండగులు, ఒక 50 మంది పైన దుండగులు రాడ్లు కర్రలు రాళ్లతో ఆ ఒక్క గ్రామం మీద పడి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచి, అక్కడ ఉండేటువంటి నాగేశ్వరరావు నాగయ్య అనేటువంటి వాళ్ళ ఇళ్ల మీద పడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్ల మీద పడి దారుణంగా వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం జరిగింది. ముందుగానే వాళ్ళకి తెలిసి వాళ్ళు ఆ గ్రామం నుంచి పారిపోవడం జరిగింది. అయినా కానీ వదలకుండా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాటిని అన్నింటినీ, అద్దాలని తలుపుల్ని పగలగొట్టి ఇంట్లోకి పోయి వాళ్ళు అతి దారుణంగా చేసి ఆ మనుషులు ఉన్నారా